ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను. రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్ఏ పెట్టి టీచర్లందరినీ ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి 15,000 రూపాయలు మీకు కూడా ఇస్తాను. ఇద్దరు ఈ అమ్మాయికి 4 పిల్లలు, వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో 15 × 4 60,000 రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాలని గౌరవిస్తాం, ఆ పిల్లల్ని చదివిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం ఆ ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం. మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, అందరికంటే నిరుపేదలున్నారు. వాళ్ళని ఒక 20 మందిని ఎంపిక చేద్దాం. 100కి ఒక 10 మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను. ఈ 10 మంది, ఈ 20 మందిని చేయూతనిమ్మంటున్నా, వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా. 10 లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా. నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టను మధ్యలో ఏ పనైనా. ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి. అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది. అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. ఇక్కడుండే రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది. మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, కానీ రైతులు కూడా సహకరిస్తే ఇంకా సులభంగా సాధ్యం అవుతుంది. భర్త చనిపోతే భార్యకు వితంతో పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో ఆటోమేటిక్ గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్లీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా. పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను. టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాణ్ణి గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని, ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను. అదే సూపర్ 6 కూడా చెప్పాను. యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.